ఇప్పుడు ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఎవరంటారు? కాలనీలోకి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? ఎవరన్నారు మీతో? అంటే 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చింది. కాదండి, కాంగ్రెస్ వల్ల కీచులాటలు చూస్తే మీకు అనిపిస్తుందా 5 ఏళ్ళు ఉంటుంది గవర్నమెంట్ అని? నేనేమంటాను మూర్తి గారు, కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారి కోపం వస్తే రేపు సాయంత్రం కల్లా రేవంత్ రెడ్డి గారి ఉద్యోగం పోతుంది. ఆయన ఏదో పెద్ద పర్మనెంట్ ఆర్టిస్ట్ లాగా అంత బిల్డప్ అక్కర్లేదు. రారాజు చక్రవర్తి లాగా నేను రద్దు చేస్తాను. రాహుల్ గాంధీ కోపం వస్తే రేపు సాయంత్రానికి రేవంత్ రెడ్డి పదవి రద్దు అయిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ లో ఏది పర్మనెంట్ కాదు, కాంగ్రెసే పర్మనెంట్ కాదు. ఆయన సీటుకే గ్యారంటీ లేదు, ఆయనకేం గ్యారంటీ ఉంటుంది? 3 ఏళ్ళు నేను అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఆయన చెప్పమనండి గట్టిగా, 3 ఏళ్ళ పార్టీలో ఆయన ఉంటాడు అసలు? మీరు అనుకుంటున్నారు ఉంటాడని? ఎప్పుడు జంపు కొడతాడో, ఎప్పుడు బీజేపీ వాళ్ళు రెడీ ఉన్నారు ఆయన క్యాష్ పట్టుకోవడానికి, అందరికీ తెలుసు అది. అంటే బీజేపీ మీరు కలిపి ఆ ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నారు కాబట్టి ఎమ్మెల్యేని తీసుకున్నాం. సీఎం రమేష్ గారి కారులో, ఢిల్లీలో సీఎం రమేష్ గారి పర్సనల్ కారులో అర్ధరాత్రి వెళ్ళి అమిత్ షాని ఎవరు తెలుస్తున్నారండి? ఒకసారి ట్రాక్ చేయండి, అన్నీ అందరికీ తెలుసు. నేనేమంటా అంటే ఎవరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, ఎవరు అర్ధరాత్రి సమావేశాలు జరుపుతున్నారు, ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకుని బీజేపీతో నడుపుతున్నారు అందరికీ తెలుసు. అందరికంటే బాగా మన రాష్ట్రంలో చైతన్యవంతమైన ప్రజానికానికి తెలుసు. వాళ్ళు సరైన తీర్పిస్తారు.